హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ అండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకుని గోధుమ పిండి హల్వా రెసిపీ అండి. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం కరిగి వాటర్ మరిగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ కూడా 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి 1 కప్పు నెయ్యి తీసుకోవాలండి. ముందుగానే మొత్తం వేయొద్దు. 1/2 కప్పు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ అండి ఈ స్వీట్కి. ఇందులోకి మనం కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని ఉన్నాయి మరిగించుకున్నాం కదా, అవి కూడా స్ట్రైనర్ తోటి ఇట్లా వడపోసుకొని వేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. మిగతా సగం నెయ్యి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. కొంచెం యాలకుల పొడి, 1 చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్వీట్నెస్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ స్వీట్లో అయినా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయద్దు. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్కి అంటుకోకుండా మనకి ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వారైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. చూడండి, మనకి ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ముందుగానే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కట్ చేసుకొని వేసుకోండి ఈ స్టేజ్లో. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే గోధుమ పిండి హల్వా రెడీ. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.